శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం గూటిబైలు గ్రామంలో ఒకే కాండంతో 7 రకాల విస్తీర్ణంలో వెలిసిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిమ్మమాంబ మర్రిమాను వృక్షం వద్ద శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే కందిగుంట వెంకట ప్రసాద్. బాగున్నావా? ఎందుకంటే 3 రోజుల ఈవెంట్ కి ఒకే స్టేజ్ సర్వ్ అవుతుంది. పర్పస్ ఇదే రూట్ లో ఇలా తీసుకొని వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళి మనం అలా వెళ్ళి అక్కడి నుంచి దిశా ఫౌండేషన్ వారి సౌజన్యంతో కొన్ని కార్యక్రమాల రూపకల్పన కూడా చేయడం జరిగింది. తిమ్మమ్మ మర్రిమాను దగ్గర అనాదిగా శివరాత్రి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఈ ప్రాంత వాసులందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఎన్నికల ముందు శివబలం కార్యక్రమం సందర్భంగా లోకేష్ బాబు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక టూరిజం సర్క్యూట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్దెల్లంపల్లి దగ్గర 600 కిలోమీటర్స్ పైలాంగ్ కూడా నిర్మించడం కూడా జరిగింది. ఒక నాయకుడు అంటే మా పార్టీ తరఫున వచ్చినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి మాట అంటే మేమందరం ఇచ్చినట్టే. మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా నా మీద నిరంతరం ఉంటుంది. అందులో భాగంగానే నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కావచ్చు, మొన్న జరిగినటువంటి యోగి వేమన గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగ కింద ఆచరించడం కావచ్చు, సటార్పల్లో ఈ రోజున జరగబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు తిమ్మమ్మ మర్రిమాను దగ్గర జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో టూరిజం పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎప్పుడో అవుతారు ఈ వీలున్నటువంటి చోట వచ్చి కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి పిలుపునిస్తాం.